అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు దర్శన్ లైబ్రరీ. ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ ఏ విధంగా ఉండబోతుంది అనే విషయం గురించి కూలంకషంగా చర్చిద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బదిలీలో ముందుగా ప్రధానోపాధ్యాయులను ట్రాన్స్ఫర్ చేస్తారు. తర్వాత స్కూల్ అసిస్టెంట్లకి పదోన్నతులు కల్పించి బదిలీ చేస్తారు. తర్వాత ఎస్జిటిలను పదోన్నతులు కల్పించి బదిలీ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రభుత్వం గతంలో ప్రకటించినట్లు జూన్ మొదటి వారానికి బదిలీల ప్రక్రియ పూర్తి చేసి విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఉపాధ్యాయులు వారికి బదిలీ అయిన ప్రాంతంలో విధుల్లో చేరనున్నారు. బదిలీల విషయంలో ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా జరగాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా ఆన్లైన్లో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన ఆప్షన్లు ఎంచుకునే అవకాశం ఇచ్చింది. ఈ విద్యా సంవత్సరం ఈ నెల 23వ తేదీతో ముగియనుంది. బదిలీల నేపథ్యంలో గతంలో పని సర్దుబాటు, డిప్యుటేషన్పై స్థానచలనం పొందిన ఉపాధ్యాయులకు ఇచ్చిన ఆర్డర్లను రద్దు చేయాలని డిఈఓలను విద్యాశాఖ కమిషనరేట్ ఆదేశించింది. ఆయా ఉపాధ్యాయులను ఈ నెల 22న రిలీవ్ చేయాలని, వారు విద్యా సంవత్సరం ముగింపు రోజు తప్పనిసరిగా తిరిగి పాత స్థానాల్లో చేరాలని ఆదేశించింది. మరి ఉపాధ్యాయ బదిలీల ప్రాధాన్య క్రమం చూసినట్లయితే మొదట ప్రధానోపాధ్యాయులకు బదిలీలు, తర్వాత స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు, తర్వాత స్కూల్ అసిస్టెంట్లకు బదిలీలు, తర్వాత ఎస్జిటిలకు పదోన్నతులు, తర్వాత ఎస్జిటిలకు బదిలీలు. ఇది ఉపాధ్యాయ బదిలీల ప్రాధాన్య క్రమం అండి. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.